లక్ష మందితో పోయి నామినేషన్ వేసిండు, అది తిరగకపోతే ఎలా? ఎందుకు ఆ లక్ష మందితో పోయి నామినేషన్ వేయడం కంటే ఒక కుటుంబానికి అన్నం పెడితే నువ్వు దేవుడు అవుతావు. ఒక కుటుంబాన్ని బాధల్లో ఉంటే ఆదుకుంటే ఆ కుటుంబంలో నలుగురు కలిపి నీకు ఓటేస్తారు. వాళ్ళు 1,00,000 మందితో 100 మందితో 1 కోటి మందితో మొత్తం గుళ్ళలో పోసిన పన్నీరే అవుతుంది. అది కాదు కావాల్సింది. నువ్వు పోటీ చేస్తున్న నియోజకవర్గంలో ఒక కుటుంబానికి వెళ్లి కదిలించి చూడు. ఆ ఇంటి బాధలేంటో, ఆ వీధి బాధలేంటో, ఆ వీధిలో తిరుగుతున్న కుక్కలేంటో, ఆ వీధిలో తిరుగుతున్న డ్రైనేజీ వాటర్ ఏంటో, ఆ వీధిలో పారుతున్నటువంటి నా తాగే నీరేంటో మొత్తం బయటకు వస్తుంది. ఇదేమీ లేకుండా నువ్వు 1,00,000 మందిని తీసుకెళ్ళా, 1 కోటి మందిని తీసుకెళ్ళానంటే అది మొత్తం వేస్ట్ మ్యాటర్. అదంతా నువ్వు వెళ్లి పేదింటి కుటుంబం ఇంటికి వెళ్ళి నువ్వు డోరు కొట్టు, ప్రతి సమస్య బయటకు వస్తుంది. అది సునీత మేడమే కానీ, తర్వాత నవీన్ యాదవ్ గారే కానీ, ఈ వీళ్ళందరినీ వేసుకుని వెళ్ళడం వలన నీకు పెద్దగా పేరుంటుంది అనుకుంటున్నావేమో. పేరు కాదు కదా, ఏమీ ఉండదు. ఫస్ట్ ప్రతి ఇంటి డోరు కొట్టిన వాడే నాయకుడు. ఆ డోరు లోపల ఆ వీధిలో ఎటువంటి సమస్యలు ఉన్నాయో, ఎటువంటి బాధలు ఉన్నాయో, రోడ్లు ఎలా ఉన్నాయో, నీళ్ళు ఎలా ఉన్నాయో, డ్రైనేజీలు ఎలా ఉన్నాయో, వీధి కుక్కలు ఎలా ఉన్నాయో. వీధి కుక్కలు అసలు నిద్రపోనిస్తున్నాయా? వీధి కుక్కలు ఎంత భయంకరంగా టార్చర్ పెడుతున్నాయంటే పగలంతా పని చేసుకుని ఇంటికి వస్తే వీధి కుక్కలతో రాత్రి అంతా నిద్ర ఉండదు. ఈ కుక్కలు తోలుకోవాలా, తెల్లారేసి మళ్ళీ పనికి వెళ్ళాలా, లేకపోతే నిద్రపోవాలా? అంటే ఇప్పుడు అక్కడ 2 రకాలుగా సెంటిమెంట్ నడుస్తుంది మేడం. 2 సార్లు 3 సార్లు నిలబడి ఓడిపోయారని నవీన్ యాదవ్ గారి మీద, హస్బెండ్ చనిపోయారని వీళ్ళ మీద. ఎలా ఉండబోతుంది? ప్రజలు ఎవరి వైపు ఉండబోతున్నారు? దానికైతే నేను ఎటు చెప్పలేను. ఎందుకనంటే అది ప్రజలు తీసుకుంటారు నిర్ణయం. వీళ్ళెవరు కూడా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల బాధలు సాధకులు వినేవాళ్ళే ఎవరైతే ఉంటారో వాళ్ళని గెలిపించుకుంటారు ప్రజలు. ఏ నాయకుడైనా కానీ, అది నవీన్ యాదవ్ గారే కావచ్చు, తర్వాత మన సునీత మేడమే కావచ్చు, ఫంక్షన్ హాల్స్ లోనో లేకపోతే ఎక్కడో బోనాలో లేకపోతే బతుకమ్మలో చేయడం కాదు. ప్రజలు ఆవిడ మేడం ఏం చేశారు? బతుకమ్మ పండగకి, దసరాకి బతుకమ్మ పండగకి ప్రతి ఆడపడుచుకి చీర పెట్టారు, తన ఇంటి ఆడపడుచుగా భావించి. నవీన్ యాదవ్ గారు ఏం చేశారు? బోనాలు ఒక రేంజ్ లో చేశారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. ఇది ఒక లెక్కకి ఏంటంటే హల్చల్, ఏంటంటే సరదా పాయింట్, ఎంజాయ్మెంట్ పాయింట్. ఇది కాదు కావాల్సింది. ప్రజలకి ఎంతవరకు న్యాయం చేస్తున్నారు ఏ నాయకుడైనా? సో మళ్ళీ ఇప్పుడు ఈ హైడ్రా పనులు తర్వాత చాలా విషయాలు చూసుకుంటే కాంగ్రెస్ అసలు ఓటేస్తారంటారు ఈ ఎలక్షన్ లో? ఏమో చెప్పలేము. ప్రస్తుతానికైతే కొన్ని జరుగుతున్నాయి, కొన్ని ఆగిపోతున్నాయి. హైడ్రా అంటే అక్కడెక్కడో హైడ్రా జరిగితే జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధం ఏముంది? జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే జరుగుతున్నాయి ఇప్పుడు ఎలక్షన్స్, బై ఎలక్షన్స్. తెలంగాణ రాష్ట్రం మొత్తం జరగలేదు కదా. హైడ్రా గురించి కాంగ్రెస్ ఓటు వేస్తారా అనే డౌట్ రావడానికి. కాంగ్రెస్ హామీలకు నెరవేర్చలేదని చెప్పేసి నవీన్ యాదవ్ కి ఆపోజిట్ గా ఉన్నారు కొంతమంది. అది నవీన్ యాదవ్ కి సంబంధం ఏముంది? నవీన్ యాదవ్ హామీలు ఇవ్వలేదు కదా. నవీన్ యాదవ్ హామీలు ఇవ్వలేదు కదా. అతను పోటీ చేస్తున్న నియోజకవర్గంలో అతను హామీలు ఇచ్చి అతను నిలబడకపోతే, అతను నెరవేర్చకపోతే అతనికి అగ్నిస్ట్ గా ఉండాలి. ఎక్కడో అధిష్టానం చేయని దానికి ఈయన ఏం చేశాడు? నేను అది తప్పులేదు కదా. ఈయన ప్రయత్నం ఈయన చేస్తాడు రేపు గెలిచిన తర్వాత. ఒకవేళ యువకుడు యువత అందరూ కలిపి గెలిపించుకొని గెలిస్తే ఈయన ప్రయత్నాలు ఈయన చేస్తాడు. మరి అర్ధరాత్రి కాడ డోరు వెళ్ళి ఏ చెల్లి తన ఇంటి డోరు కొడితే ఆ చెల్లి ఇంటికి వెళ్ళి కష్టాలు తీరుస్తాడో, ఏ తమ్ముడు తన ఫోన్ కొడితే ఆ ఫోన్ కాలను పట్టుకుని ఆ తెల్లవారుజాము వెళ్ళి వాళ్ళ బాధలు తీరుస్తాడు. ఇది కూడా వేచి చూడాలి కదా. కారులో తిరిగేదేమో ఎవరైనా తిరుగుతారు, అలా కాదు. వీధుల్లో తిరిగితే తెలుస్తాయి ప్రజల బాధలు, ప్రజల సమస్యలు తెలియాలి అంటే వీధుల్లో తిరగాలి. ఏ నాయకుడైనా బిఫోర్ ఎమ్మెల్యే కాదు, ఆఫ్టర్ ఎమ్మెల్యే తిరగమని చెప్పండి. బిఫోర్ ఎమ్మెల్యే 100 మందిని వేసుకొని పోయా, 1,00,000 మందిని వేసుకొని పోయాను కాదు. ఆఫ్టర్ ఎమ్మెల్యే అయిన తర్వాత ఏమా మీ వీధుల్లో ఉన్న సమస్యలు ఉన్నాయా, ఏమా మీ వీధుల్లో ఉన్న బాధలు ఉన్నాయా, కుక్కలు తిరుగుతున్నాయా, లేకపోతే వాటర్ ప్రాబ్లం ఉందా, లేకపోతే రోడ్లు బాగాలేదా, లేకపోతే డ్రైనేజీలు పొంగుతున్నాయా, ఇలా తిరిగిన వాడే సరైన నాయకుడు. ఇలా ఎవరైతే తిరుగుతారో వాళ్ళని గెలిపించుకుంటారు ప్రజలు. అన్నా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎట్లా అనిపిస్తుంది మీకు? కాంగ్రెస్ ఓకే, కానీ కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ బాగుంది. అంటే ఎందుకంటారు? ఏ విషయం వల్లనే అన్ని రకాలుగా మనం అభివృద్ధి పొందాం కదా. హైదరాబాద్ చాలా డెవలప్ అయింది, జాబులు బాగా వచ్చింది, ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉన్నారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీని నెరవేర్చడానికి వాళ్ళు డబ్బులు ఖర్చు అయిపోతుంది. ఎట్లా చేస్తారు? ఇవన్నీ ₹1,00,000 బంగారం ఇవన్నీ తీసుకొచ్చి ఇవ్వాలంటే కష్టం కదా. అంటే అయిన దానికి ఆదానికి రావాలని కొంచెం ఎక్కువ హామీలు ఇచ్చారు. ఆ హామీల వల్ల కొంచెం ఇబ్బంది.
అంటే 2000 అయితే 4000 ఇస్తామన్నారు. కళ్యాణ లక్ష్మి 1,00,000 అంటే 1,00,000 తర్వాత హామీలు అయితే బాగానే ఇచ్చారు గట్టిగానే. అవి రావడానికి కొంచెం కష్టమే. కష్టమే అంటారా, అసలు వస్తాయి అంటారా? ఎందుకంటే ప్రతి మహిళకి 2500 అన్నారు. 2500 కొన్నాళ్ళు ఏదో ట్రై చేస్తారు అంతే. సో ఏం చెప్తారు? ఇన్కమ్ అయితే ఉంటేనే కదా ఇచ్చేది. ఇన్కమ్ ఎట్లా సృష్టించాలి, ఎట్లా డెవలప్ చేయాలా? ఇప్పుడు ఉన్న దాంట్లోనే ఇంకెక్కువ ఇచ్చేస్తామంటే ఎక్కడ ఇచ్చేస్తారు? అది మా అభిప్రాయం అంతే. అంటే ఇప్పుడు కేసీఆర్ గారితో రేవంత్ రెడ్డి గారిని పోలిస్తే ఎవరి గవర్నమెంట్ బాగుంది, ఎవరి లీడర్షిప్ బాగుంది? చాలా బాగుంది. అంటే ఏ విషయం? రేవంత్ రెడ్డి గారు వచ్చారు అంతే, ఏదో అన్ఫార్చునేట్ వచ్చారు, ఆయన బాగానే. కాకపోతే కేసీఆర్ గారు ఆయన తెలివి, ఆయన జ్ఞానం, తెలంగాణకి ఇచ్చిన విధానం, ఆయన మాట్లాడే పట్టణంలో కానీ ఎక్కడన్నా ఆయన చాలా. మరి ఇప్పుడు కాళేశ్వరం స్కామ్ అని చెప్పి సిబిఐ వేస్తున్నారు, లేకపోతే ఇప్పుడు ఈ కార్ రేస్ లో కూడా కేటీఆర్ ని కూడా అరెస్ట్ చేస్తున్నారు అంటారు. మరి దాని గురించి ఏం చెప్తారు? వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు చేయడం అనేది సర్వసాధారణం అయిపోయింది. కానీ అరెస్ట్ చేయకుండా ఉండటమే చాలా బెటర్. ఆయన అంత పెద్ద ఆయన అరెస్ట్ చేసినందుకు ఈయనకే లాస్ట్. ఇప్పుడు ఈయన అరెస్ట్ చేసినది కదా సీఎం. ఒక నిజం చెప్పాలంటే నాకు తెలిసి ఈయన అరెస్ట్ చేసినది కదా సీఎం అయ్యాడు. ఎవరు అరెస్ట్ అయితే ఆయన ఇంకా పెరుగుద్ది. ఇప్పుడు తప్పులనే జరిగినాయి. ఇప్పుడు కాలేజీ వివరంలో సీఎం వచ్చి అక్కడ కూర్చొని చేయలేదు కదా. ఎవరో సరే తప్పుని, ఆ తప్పులు ఎవరు జరిగినాయి, ఎలా జరిగింది చూసుకోవడం బెటర్. కానీ జరిగినాయి కదా అని ఆయన అరెస్ట్ చేయడం అనేది అంత కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది మాకైతే. సో నెక్స్ట్ సీఎం ఎవరు అంటే 2029లో కేసీఆర్ గారు వస్తారా అంటారా? అంటే ఇప్పుడు రైతుల గురించి ఏం చెప్తారు? రైతులు ఆ ప్రభుత్వంలో బాగున్నారా, ఈ ప్రభుత్వంలో బాగున్నారా? అంటే రైతులు అంటే ఇంచుమించు గా 2 ప్రభుత్వాలు అట్లాగే ఉన్నారు. రైతులు పెద్ద చూసేది ఏం లేదు. ఎవరు చూసినా రైతుల వరకు వచ్చే పనికి కొంచెం కేసీఆర్ పర్వాలేదు. ఈయన కూడా ట్రై చేస్తున్నాడు. కానీ కేసీఆర్ కానీ కాకపోతే అంటే కేసీఆర్ ఇన్కమ్ని చేస్తాడు, ఇన్కమ్ తీసుకొస్తాడు. ఇప్పుడు అభివృద్ధి కావాలి అంటే ఇప్పుడు మనం 10,000 వస్తుంది, 10,000 20,000 అయితేనే మనం ఏం చేయగలుగుతాం. అలాంటివి చేస్తాడు కాబట్టి కేసీఆర్ కేటీఆర్ వాళ్ళ ఐడియాలజీ. ఈయన ఐడియాలజీ ఏంటంటే ఏదో సెట్ చేయాలని చూస్తాడు కానీ ఏముందని సెట్ చేస్తాడు. ఇప్పుడు డబ్బులు లేకుండా ఎంత సెట్ చేసినా ఉన్న దాంట్లో చదువుకుంటుంది కదా. అందుకని నా ఉద్దేశ ప్రకారం అయితే కేసీఆర్ రావడమే మంచిది. కాళేశ్వరం గురించి ఏం చెప్తారు సార్? కేసీఆర్ సార్ మంచి చేశారా, చెడు చేశారు? కాళేశ్వరం వల్ల తెలంగాణ డ్యామేజ్. ఇప్పుడు కాళేశ్వరం కట్టి ఏదో మంచి చేయాలని చేశాడు. అందులో ఎక్కడో ఏదో ప్రాబ్లం జరిగింది, దాన్ని సెట్ చేసుకునే చూడాలి తప్ప అది జరిగింది కాబట్టి కేసీఆర్ని అరెస్ట్ చేస్తామంటే ఇక మొత్తం మన ఒకటి కాదు, మన దేశంలో ప్రతి రాజకీయ నాయకులు అరెస్ట్ చేసేది. జరిగేది ఎక్కడో చాలని ఎవరికో కాంట్రాక్ట్ ఇచ్చారు, అదేదో అయ్యింది. దానివల్ల కేసీఆర్ని తీసుకొచ్చిన అరెస్ట్ చేస్తామంటే ఇదంతా ప్లాన్ ఏమో మనకు తెలియదు. నాకైతే అది కరెక్ట్ కాదనిపిస్తుంది. అక్కడ జరిగింది ఏంటి, ఏదో నిపుణులు వచ్చారు, సెట్ చేయాలి, దాన్ని ఏదో సెట్ చేసి చూసుకోవాలా. తప్పులు జరిగింది ఇంకా నెక్స్ట్ కాంట్రాక్ట్ చూసుకోవాలి, అట్లా అలాంటి ఆలోచించాలి. కానీ నేను అరెస్ట్ చేయడం అనేది అంతే కరెక్ట్ కాదనిపిస్తుంది. కవిత గారి గురించి ఒక మాటలో ఏం చెప్తారు సార్? అంటే పార్టీ పెడితే సక్సెస్ అవుతుందంటారా? ఏం కాదు, మంచిదే. ఆమెకు రావాల్సింది రాలేదని ఆ బాధ పడుతుంది. ఆయన సరిగా సపోర్ట్ ఇవ్వలేదని అంటే నిజాలు చెప్తే పర్లేదు కాదు నా అభిప్రాయం. అంటే చాలా మంది ఏమంటున్నారు మరో షర్మిల అవుతుంది అని అంటున్నారు. అసలు మరి అయిపోయింది. షర్మిల అవుతుంది కాదు, మీరు అవుతుందనే ఇక్కడ ఉన్నారు. షర్మిల కాకపోతే వీళ్ళందరూ అన్నల మీద ఎదురు తిరిగి కొంతమంది సైన్యం తయారవుతారు. అంటే ఒకప్పుడు చెల్లెలు అంటే చాలా అన్నలకి చాలా ఇదిగా ఉండేవాళ్ళు. మా అన్న బాగోవాలి, ఇప్పుడు అంతా కాదు, మొన్న కాదు మేమే ఉండాలి అని ఆలోచిస్తాం. తండ్రి వారసత్వం ఎప్పుడు కొడుకు వస్తుంది కానీ కూతురికి రాదు. రావాలని దురాస్తూ ఇవన్నీ చేస్తున్నారు అంతే తప్ప అది ఎప్పటికీ కాదు. అంటే ఆమె డైరెక్ట్ టార్గెట్ హరీష్ రావు, సంతోష్ రావు అంటుంది. కానీ ఇందులో కేసీఆర్ గారు కూడా ఉన్నారు కాళేశ్వరం అంటే. మరి కేసీఆర్ కూడా అరెస్ట్ చేయమంటుందా ఇండైరెక్ట్ గా? డైరెక్ట్ గా కాకుండా ఇటు నుంచి ఏదో ఇప్పుడు డైరెక్ట్ గా నాన్న అనలేదు కాబట్టి అంటుంది. బయటకు వచ్చి నాకు చేసి నాకు రావచ్చు రాలేదు ఏదో వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లం అంతా బయట పెడతారు. ఇప్పుడు ఎవరో పెట్టుకుంటారు. ఆస్తి తగదాలనుకోవచ్చా, పవర్ తగదాలనుకోవచ్చా? పవర్ ఆస్తి రెండు ఉంటాయి. ఆస్తి ఏమో పెద్దగా కాదు కానీ ఆస్తి అట్టని సంపాదించిన పవరే. ఇప్పుడు అక్కడ షర్మిల గారు ఏం చేస్తుంది, ఇప్పుడు మా అన్న సీఎం అయ్యాడు, తర్వాత నేను సీఎం ఎట్లా అవ్వాలని ఆలోచన మీద పోయారు కదా. అప్పుడు ఇవి కూడా అంతే. ఇప్పుడు ఇది మంచి చేయాలని కాదు, ఒక మన నాన్నని పంచుకుందామని ఆలోచన చేస్తాను తప్ప కష్టపడి చేసుకుని చేయాలని ఆలోచిస్తున్నా. ఫ్యూచర్ లో సీఎం అవుతుంది అనుకోవచ్చా మరి కవిత గారు? జన్మలో అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. పేరు శెట్టి అండి. అంకుల్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పాలన మీకు ఎట్లా అనిపిస్తున్నారు? కాంగ్రెస్ పాలన మాత్రము టీఆర్ఎస్ చేసిన అప్పులను పూడ్చడానికే సరిపోతుంది తప్ప ప్రజలకి న్యాయం చేసే స్థితిలో లేదు. వీళ్ళు అప్పులు తీర్చుకోవడానికే కొంచెం టైం పడుతూ ఉంది, 1 or 2 years. వీళ్ళు అడిషనల్గా కేంద్ర ప్రభుత్వంతో కొద్దిగా టైఅప్ అయ్యి మనకు రావాల్సిన బెనిఫిట్స్ తెచ్చి ఎలాగా డెవలప్ చేసుకోవాలన్న దానిపై చేస్తే డెవలప్ చేసుకోవచ్చు. ఇది పార్టీలకు అతీతంగా ఈ ఎలా డెవలప్మెంట్ ఇటు కాంగ్రెస్ కానీ బీజేపీ అలా కాకుండా సెంట్రల్తో మనం టైఅప్ అయ్యి ఎలా డెవలప్ చేయాలి స్టేట్ని, దాని మూలాలు ఉంటాయి. ఏమైనా ల్యాండ్ ఎక్వేషన్ కానీ ఇలా అమ్మేసి కొన్ని ఎలా సెటిల్ చేస్తే బాగుంటుంది.
ప్రజెంటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే హామీల్లో కూరుకుపోయింది. ప్రజెంట్ వాళ్ళకు సప్లై చేయట్లేదు. ఒక ఆర్టీసీ తప్ప, ఇప్పుడు ఆర్టీసీ తప్ప ఈ గ్యాస్ కానీ ఇవన్నీ ఏమి ఇవ్వట్లేదు. వాగ్దానాల వరకే అయిపోయింది వాళ్ళది. వాళ్ళకి ఆర్థిక సంక్షోభం ఉన్నట్టు తెలుస్తుంది దీన్ని బట్టి చూస్తుంటే. ఫర్దర్గా వీళ్ళు రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా అనిపిస్తుంది? కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారి పాలనకి తేడా ఎలా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి పాలనకి కేసీఆర్ పాలనకి అంటే వాళ్ళది ఫస్ట్ 5 years బాగానే ఉందండి. సెకండ్ ఇయర్ మాత్రం వాళ్ళ స్వలాభం చూసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏంటంటే ఇప్పుడు 1 or 2 yearలో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఓకే, ఇంకా 3 years ఎలా ఉంటుందని చెప్పలేము. ఇప్పుడు ఆయన ఇప్పుడు ఉన్న సంక్షోభం నుంచి ఆయన కొట్టుకుబిట్లాడుతున్నాడు తప్ప వేరే డెవలప్. కేసీఆర్ గారు ఉన్నప్పుడే వీళ్ళకి ముందే తెలుసు కదా ఇలాంటి అప్పుల్లో ఉంది, ఇన్ని స్కీమ్లు మనం తీర్చగలమా లేదా అనేది. మరి 2000కి 4000 అన్నారు, లక్షతో పాటు తులం బంగారం అన్నారు. దాని గురించి మీరు ఏమంటారు? వీళ్ళు ఏమంటే వీళ్ళు ఆల్రెడీ వీళ్ళని అప్పులు చేశారని తెలియదు కదా వాళ్ళకు. ఇది తెలియదు. ఇప్పుడు ప్రతి ఇండస్ట్రీలు అంతే వీళ్ళని క్యాపిటల్ ఏం చెప్పారు. వీళ్ళ ప్రభుత్వం ఓడిపోతుందన్న మూమెంట్లో మ్యాక్సిమం అప్పులు చేసేసి వచ్చే ప్రభుత్వాన్ని ఇరకాటం పెట్టాలని టైప్లో చేస్తారు తప్ప వీళ్ళు సదాగా ఇంత ప్రాఫిట్ ఉందని ఏ గవర్నమెంట్ కూడా వచ్చే గవర్నమెంట్కి అప్పచెప్పదు. లాస్లనే చూపిస్తుంది. ఈ లాస్ని ఎలా భర్తీ చేస్తాడనే టైప్లో చూస్తారు. ఇప్పుడు అలా ఎందుకు టీఆర్ఎస్ కూడా ఫస్ట్ విద్యుత్ సంక్షోభం చూపించారు వాళ్ళు సమైక్యాంధ్ర ఉన్నప్పుడు. అది ఆయన టాలెంట్ ఏదో అది చేశాడు కొన్ని. కాకపోతే కొన్ని ఆయన రెండోసారి వచ్చినప్పుడు స్వలాభం గురించి కొద్దిగా మనీ టైట్ అయిపోయింది వాళ్ళు చూసుకున్నారు తప్ప డెవలప్మెంట్ ఏం లేదు. కాకపోతే ఇది రేవంత్ రెడ్డి కూడా ఇంకా 3 సంవత్సరాల్లో ఎలా డెవలప్ చేయాలి ఆర్థిక వనరులు చూసుకొని నడుపుకుంటే బాగుంటుంది అని అనుకుంటున్నాం. అంతే. హైదరాబాద్ గురించి ఏం చెప్తారు సార్? అంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చాక మన వర్షాలకు చూసాం మనం, బీభత్సం అయిపోయింది హైదరాబాద్ అంతా, అతలకుతలం అయిపోయిందని చెప్పుకోవచ్చు. మీ అభిప్రాయం ఏంటి సార్ దానిపైన? మా అభిప్రాయం అంటే ఇప్పుడు హైడ్రాన్ ఒకటి గవర్నమెంట్ అందరు కలిసి ఆర్డర్ ఎక్కడెక్కడ ఇలా వర్షాల వల్ల స్టక్ అవుతున్నాయో నల్లాలని చెప్పి హైడ్రాకి ఫుల్ పర్మిషన్ ఇచ్చారు. హైడ్రా పర్మిషన్ ఇచ్చి ఆపోజిషన్ అంతా చేసి దాన్ని ఆర్థికంగా తొక్కేశారు ఒక రకంగా. హైడ్రా లాంటి దానికి స్వచ్ఛంగా ఇవ్వాలి గవర్నమెంట్ కానీ ఏది కాదు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వాళ్ళ హైడ్రా ఏంటంటే వాటర్ కానీ ఇప్పుడు నల్లాలు క్లియర్ చేయడం వల్ల అది ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటాయి. వాళ్ళకి పూర్తి పవర్ ఇస్తే బాగుండేది. వాళ్ళు స్టార్టింగ్లో చేశారు కానీ తర్వాత ప్రభుత్వానికో ఆపోజిషన్కో లొంగిపోయారు. అది ఇప్పుడు జూబ్లీహిల్స్ విషయానికి వస్తే ఉప ఎన్నిక అయితే రాబోతుంది, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఏది గెలుస్తుంది అనుకోవచ్చు? జూబ్లీహిల్స్ ఏది వచ్చినా మెజార్టీ అయితే ఎక్కువ రాదు. కాకపోతే రూలింగ్ పార్టీ కొద్దిగా డబ్బు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి గెలిచే అవకాశాలు ఉంటాయి అంతే. ఎక్కడైనా సరే ఉప ఎన్నిక జరిగిన తర్వాత రూలింగ్ పార్టీ మ్యాక్సిమం దాంట్లో డబ్బు కానీ వాళ్ళ పవర్ ఉపయోగించి చేస్తారు. అది మాత్రం పక్క. అంటే బీఆర్ఎస్కి ఇప్పుడు కొంచెం పాజిటివ్గా ఎక్కువ కనిపిస్తుంది, పాజిటివ్ వైబ్స్ ఇస్తున్నాయి అంటున్నారు. కొంచెం కాంగ్రెస్కి నెగిటివ్ ఎక్కువగా ఉంది అని కూడా అంటున్నారు. మరి అది జూబ్లీహిల్స్ ఫలితాలు ఎలా ఉండబోతుంది? జూబ్లీహిల్స్ ఫలితాలు పెద్దగా మనకు మా నియోజకవర్గం అయితే మేము పక్కా చెప్పగలం ఏంది అనేది స్కెచ్, కానీ అక్కడ మనకు టచ్ లేదు కాబట్టి ఏం చెప్పలేము. అక్కడ నాడి ఎలా ఉందో చెప్పలేము. ఇప్పుడు రాష్ట్ర పరంగా అంటే ఇప్పుడు కాంగ్రెస్ కున్న పేరు అంటే చాలా మంది పడిపోయిందని అంటున్నారు. ఎందుకంటే పథకాలు సరిగ్గా టైంకి ఇవ్వక, తర్వాత కొన్ని పని జరగలేక, ఇప్పుడు వాళ్ళు విషయంలో కానీ యూరియా కానీ వాళ్ళు 60-70% ఉన్నారు అంతే. ఇప్పుడు గెలిచినప్పుడు 70-80 పోయింది కానీ మీ పర్సెంటేజ్ తగ్గింది వాళ్ళది. మళ్ళీ వాళ్ళు అది ఇంప్లిమెంట్ చేసుకుంటే తప్ప నెక్స్ట్ ఫ్యూచర్ ఉంటుంది. వాళ్ళు ఏంటి ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ ఇంకా మిగతా అవి డెవలప్ చేస్తే బాగుంటుంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఆర్థిక వనరులు మెయిన్ ఎక్కడ దొరుకుతాయి ఏందనేది చూసుకొని చేసుకుంటే బాగుంటుంది. సో 2028లో మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు కాంగ్రెస్ మళ్ళీ రావచ్చా లేకపోతే బీఆర్ఎస్? 2028 ఇది 2028 అంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ పాలన ఇలా ఉందనుకో, అప్పుడు త్రికోణం బీజేపీ 3 ఈక్వల్గా వస్తాయి. ఎవరు ఎక్కువ వచ్చినా ఒక 5-6 సీట్ల మెజార్టీ కంటే ఎక్కువ రారు. ఇప్పుడు వీళ్ళు ఇంకా ఏమైనా డెవలప్ చేసి ఇంకా 3 సంవత్సరాల్లో ప్రజలు డెవలప్ చేస్తే తప్ప కాంగ్రెస్ వస్తుంది. ఇదే కొనసాగించనుకో త్రిముఖ పోటీ టైప్లో వస్తుంది. ఎవరు వచ్చినా ఒక 5-10 సీట్ల మెజార్టీతో వస్తారు. అది కొనడమో ఏదో చేసుకొని ఎవరు సెంట్రల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని చేసుకోవచ్చు. అది కానీ పక్కా అని చెప్పలేము, ఎవరని చెప్పలేము. ఓకే.